అల్లాహు అక్బర్ అనేది మనందరికీ ఏంటంటే భగవంతుడు, మీరు కాదు నేను కాదు భగవంతుడు అని చెప్పడం. కానీ ఆ మాట చెప్తా ఏం చేసామనేది మారిపోయింది. ఇప్పుడు మీలాగా చెప్పగానే నాకు నిజంగా కనువిప్పు కలిగింది. మీరు చెప్తుంటే జన్నత్ అనేది తల్లి పాదాల దగ్గర కనిపిస్తుంది అంటే అది నేను ఎప్పటికీ మాట్లాడేస్తాను. నాకు అంత బలంగా తగిలింది మీరు మాట. మీలాంటి బలమైన ఈ ప్రజాస్వామ్య భావాలు, అంటే మతాన్ని సంపూర్ణంగా మతం దేనికి ఉందని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో కానీ ఎక్కువ శాతం ఉండి, లేదంటే పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ని అంటే అందరికీ రీచ్ అయ్యే స్థాయిలో మీ స్థాయి వ్యక్తులు కానీ ఎక్కువ మంది తెలియాలంటే సమస్య ఏమొస్తుంటే మీలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు తెలీదు. అంటే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చే మాధ్యమాలు లేవు, మన దగ్గర డబ్బులు ఉండవు. ప్రసార మాధ్యమాలన్నీ మీరన్నట్టుగా రకరకాల ప్రలోభాలకి పెట్టే పెట్టుబడిగా ఉన్నప్పుడు ప్రసార మాధ్యమాల క్వాలిటీ ఉంటుంది, అది వేరే గుణం తీసుకుంటుంది. అలాగా ప్రసార మాధ్యమాలు కానీ మీడియా కానీ మిగతాన్ని కానీ ఇదివరకు హిందూ ముస్లింలు గొడవ జరుగుతూ 2 వర్గాలు కొట్టుకుంటున్నాయని రాసేవాళ్ళు నా చిన్నప్పుడు. అది రాను ఏమైపోయిందంటే ఇప్పుడు డైరెక్ట్ కొట్టేసుకుంటారు. అంటే ఎక్కడో చోట సటిల్గా మీరు కొట్టేసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ బ్రాండింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఒక మతంలో అందరూ మంచివాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి మానవుల్లో ప్రతి మనిషిలో కూడా కొంత ఒక భావాలు ఉంటాయి, ఆ చెడు ఉంటుంది. దాన్ని మనం ఏం దానికి మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళటం. అందువల్ల మీరు అన్నట్టుగా ఇందాక విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసాలు, ఎందుకు ప్రతి మతం చాలా గొప్ప ఉన్నతం ఉంటుంది. అది మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఉపవాసంలో ఉండాలి అంటే అది నియంత్రించుకోవడానికి. మనకి ఏకాదశి వ్రతం కావచ్చు, లేదంటే మనకి రంజాన్ కావచ్చు, మనకి చాలా ఏ మతంలో ఎప్పుడు గొప్ప భావాలన్నీ చాలా మనిషిని నియంత్రించడానికి ఉంటాయి. ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో పోయినాయి. వాళ్ళు కాన్స్టెంట్గా చేసేటప్పటికి దీనికి నేను చేసే పరిస్థితి అంటే ఎందుకు ఇంత చేశానంటే ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టకపోతే ప్రయాణం మేబీ నా ప్రత్యేకించి మిమ్మల్ని ముస్లింలకి అనే కథం కాకుండా మిమ్మల్ని అంటే మీరు ప్రత్యేకించి చెప్పుకోని పరిస్థితికి రావాలి అని ఉంది నాకు. మేము కూడా భారతీయులు అని చెప్పే స్థాయికి నాకు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక అబ్దుల్ కలాం కూర్చోబెట్టి ఆ మహానుభావుడు మరి దేంతో పోలుస్తాం, ఆయన్ని ఒక ఫైల్ కానీ కూర్చోబెట్టి మేము కూడా ముస్లింని చేసామని చెప్పడానికా, లేదంటే నిజంగా మేమందరం ఆయన్ని ఆరాధించేవాళ్ళం, మనం ఆరాధించేవాళ్ళం ఆయన్ని. అంత గొప్ప మహానుభావులు. అంటే ఆయన గొప్ప సంగీతం, మన వీణ విద్వాంసుడు. ఇంతమంది గొప్ప వాళ్ళు ఉండగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన షహనాయి వాయిస్తారు, మన బిస్మిల్లాగా, అంటే శివారాధనకి ఆయన చేస్తుంటే ఆయన ఇంట్లో కూర్చొని వాదించేది. అంటే మతంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో తప్ప ఇంత బలంగా ఎక్కడ కనిపించదు. ఒక్కటి అష్యూరెన్స్ ఏంటంటే మన దేశంలో ఎవరు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ని రకాలుగా మనుషులను విడతీద్దామన్నా ఈ దేశం తాలూకు గొప్పతనం ఏంటంటే, ఈ నేల తాలూకు గొప్పతనం ఏంటంటే విడతీయలేరు. నేను చాలాసార్లు అనుకుంటాను, నిన్న కూడా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనకి మధ్యన మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది, మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం అది, కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పది. ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, ఆ ఆచార వ్యవహారాలు తగ్గట్టుగా దాన్ని ఇప్పుడు నేను కూడా నా దగ్గర గోశాల ఉంటుంది, నేనేమంటానండి నిజంగా అలాగే ప్రతిదానికి అడుగు తీసి సంపూర్ణంగా బతకాలంటే మనిషి చచ్చిపోవటం మ్యాటర్ కుదరదు. అంటే గాలి తీసుకుంటే క్రిములు చచ్చిపోతాయి, ముక్కు కట్టాలి, మరి ఒక బట్ట నెయ్యాలి అంటే కొన్ని క్రిములు చచ్చిపోవాలి, ఇంకా స్థాయి అంటే ఏ పరిధి ఎక్కడో చోట ఆపాలి. దీన్ని పిచ్చి విపరీత ధోరణికి వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త. ఇప్పుడు మన ఈ కొన్నిసార్లు కొన్ని రైట్స్ యాక్టివిస్టులు ఉంటారు, అలాంటి స్థాయి దాటేస్తాయి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే జనరల్గా నేను ఒకళ్ళు చాలా బలమైన కేవలం దాని గురించి కట్టుబడిన వాళ్ళకి కోపం వస్తుంది.
కానీ నిజంగా వాస్తవంగా ప్రతి ఆచార వ్యవహారాలని చూస్తే మనుషులందరూ ఒకటే, కానీ మనుషుల ఆచార వ్యవహారాలు వేరు. ఎందుకంటే ఒక తెగల్లో ఉన్న ఆ పరిస్థితులు ఇంకో తెగల్లో ఉండవు. నిజంగా మీరు చెప్పినట్టుగా తమిళనాడులో అమావాస్య మంచి రోజు, తిరుపతి దగ్గర నుంచి. ఇక్కడేమో అమావాస్య రోజు కొన్ని పనులు చేయము. ఇట్లాగే అన్నిటికీ అన్ని ఆచార వ్యవహారాలు ఆ పరిస్థితులు ఏదో ఉండుంటాయి. అక్కడే ఎందుకు ఉంటున్నాయి అంటే ఏదో పరిస్థితులు ఉండాలి ఖచ్చితంగా. అలాగా నాకు అనిపించింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై చేయడం ఇండియాకి చాలా కష్టంతో కూడుకుంది. అది నిజంగా న్యాయం చేస్తా అంటే న్యాయం కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పెడతానికి కూడా డౌట్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మన అరక్కి గిరిజన ట్రైబ్స్కి వెళ్ళాను. అక్కడ చట్టం ఎలా ఉంటుందంటే భూములు అమ్ముతారండి. నా భూమి నువ్వు కొనుక్కుంటా, నా భూమి తీసేసుకుంటానంటే చేతి వ్రాతలు ఏముంటుందంటే ఒక గడ్డి పరకు తీసుకొని ఇలా చీల్చి అలా పడేస్తాడు. అంటే ఈ రోజు నుంచి నాది కాదు, ఇంకెప్పుడు చూడదు. మరి అది ఏ చట్టం దాన్ని కాపాడదంటే వాళ్ళ కట్టుబాటు కాపాడదు. అలా ప్రతి మతంలో కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన చాలా గొప్ప కట్టుబాట్లు ఉంటాయి. ఇది మీరు చెప్పిన ట్రిపుల్ తలాక్ అనేది కూడా ఇన్స్టెంట్ తలాక్ కింద ఇవి మీరు చెప్పింది 0.004% తప్ప నిజంగా అది వాస్తవం కాదు. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన దాన్ని అదే 10 సార్లు చూపిస్తే అంటే ప్రాబ్లం కూడా ఏమైపోతుందంటే ప్రతి చోట ఇవి హైలైట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి చేసే చోట నేను ప్రతి కులంకి ప్రతి మతంకి నేను కోరుకుంటుంది ఏంటంటే ఒక మోడరేట్ వ్యూ ఉన్న వ్యక్తులు కానీ బయటికి రాకపోతే, ఎక్స్ట్రీమిస్టులు బయటికి వస్తే అది కులానికి మంచిది కాదు, మతానికి మంచిది. దీన్ని ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి జనసేన ముందుంది ఈరోజు నిజంగా. అలాగే వక్ఫ్ బోర్డ్ మనీకి సంబంధించి ఇది చాలా ఆస్తులు ఉన్నాయి. ఇవి మనకు ఆస్తులు ఉన్నాయి. వీటి మీద నేను కూర్చోబెట్టి నేను అధికారం లేను కాబట్టి బట్ డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించేద్దాం. నాకు కమ్యూనిటీ పరంగా మీరు బిల్డ్ చేయాల్సింది ఏంటంటే మోడరేట్ అంటే చాలా విలువలు మోడరేట్ వ్యూస్ ఉండే వ్యక్తులు ఎక్కువ మంది కనిపించాలి. అంటే ఒపీనియన్ రావాలంటే ఎక్స్ట్రీమిస్టులకి ఇవ్వకండి. అంటే మొన్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పిల్లలందరూ బైక్స్లో ఎక్కువ సౌండ్లు చేస్తారు అది ఇది అంటే నేను చెప్పాను నిజమే, సౌండ్ పొల్యూషన్ కాదంట్లా. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటున్నాను దాన్ని వాళ్ళు హిందువులుగా అంటే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళందరూ కేవలం ఫుల్గా వాళ్ళందరూ ముస్లిమ్సే అనుకున్నాను. బైక్లు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని ఎలా చెప్పొచ్చు, దాన్ని బైకులు సౌండ్ చేసి ముస్లిం వాళ్ళు భరించలేకపోతాం ఇది చేస్తే అది వాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళలో ఉండుండొచ్చు, 1% ఉండుండొచ్చు కానీ పిల్లలు, కానీ మొత్తం వాళ్ళే కాదు కాబట్టి అలా చూడరు. దానికి ఏమైనా మీరు జనసేన పార్టీకి వచ్చి యూత్ అంతా ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు. నేనేమన్నానంటే ఈ గోల్ బయటికి వినిపిస్తే కానీ యాక్చువల్ దోపిడీ ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, దాన్ని పాటించిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకంటే చేసిన దారుణం అనిపిస్తుంది. అలాగే మేము ఏది చేసినా కానీ ఈ చిన్న చిన్న అల్లరి చేసి పెద్దవి అయిపోయి చాలా చిన్న గొడవలు యాక్చువల్లీ ఇవన్నీ చెప్పాలి అవి వదిలేసి ఏదైతే చిన్న గొడవలు పెద్దవి చేసి ఏవైతే నిజంగా మనకి పాటించాలో ఏవైతే చేయాలో వాళ్ళు వదిలేస్తున్నారు ఇవన్నీ. సో దీనికి నేను కోరుకుంటుంది ఏంటంటే నేను ఎందుకు అందరిని కలుస్తున్నానంటే మోడరేట్ వ్యూస్ బయటికి రావాలి, మనలాగా రెస్పాన్సిబుల్ పీపుల్, ఒక అకౌంటబిలిటీ ఉన్న పీపుల్ మనం కూర్చోబెట్టి అంటే మీ భావాలు ఇంత ఉన్నతమైన ఇంత ఔన్నత్యంతో కూడిని అని ప్రతి ఒక్కరికి తెలియాలి. అది ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.